నమస్తే అండి. ఒక బస్సు ప్రమాదంతో దాదాపు 40 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. 13 మంది సజీవ దహనమయ్యారు. అది చూసినటువంటి కుటుంబాలు కానీ మనుషులు కానీ ఎవరు కూడా మనుషుల్లో లేరు. ఇలాంటి క్రమంలోనే మన దేశ ప్రధాని స్పందించినారు. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించినారు అనమాట. సో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య అయితే 13 మంది ప్రయాణికులు సజీవ దహనమవగా ఇంకొకరు చనిపోయినారు. మొత్తం 14 మంది అయితే అయినారనమాట. అయితే ఈ బస్సులో 35 అన్నారు, కానీ చివరికి తెలిసిన విషయం ఏంటంటే 41 మంది ప్రయాణికులు ఉన్నారనమాట. 13 మంది సజీవ దహనం కావడం అత్యంత విషాదకరమని క్లిష్ట పరిస్థితుల్లో వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు. అలాగే మరణించిన కుటుంబానికి 2 లక్షల రూపాయలు, అలాగే గాయపడినటువంటి వ్యక్తులకి 50,000 రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇంకా మన రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే కనుక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రులతో ఏపీ కేబినెట్ లో చర్చలు చేసి మరణించినటువంటి కుటుంబానికి 5 లక్షల రూపాయలు, అలాగే గాయపడినటువంటి వ్యక్తులకి 2 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట. అలాగే ఇదిలా ఉండే తెలంగాణ రాష్ట్ర శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బస్సు ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్. సో వీళ్ళంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఇదనమాట. కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అయితే 2 లక్షల రూపాయలు ఏమో మరణించిన కుటుంబానికి, అలాగే 50,000 ఏమో గాయపడినట్టు. అలాగే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో 5 లక్షల రూపాయలు ఏమో మరణించినటువంటి వ్యక్తుల కుటుంబాలకి, అలాగే 2 లక్షల రూపాయలు వచ్చేసి గాయపడినటువంటి కుటుంబాలకి వీళ్ళు ఎక్స్గ్రేషియా అయితే ప్రకటించడం జరిగింది. అది ఏదేమైనప్పుడు కూడా వాళ్ళ ఆత్మకి శాంతి జరగాలని, లేదంటే అలాగే ఎవరైతే హాస్పిటల్లో ఉండి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఈ దెబ్బలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వీళ్ళందరూ కూడా వీళ్ళంత త్వరగా కోలుకోవాలని చెప్పేసి భగవంతుని